వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున ఈ విశ్లేషణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు చాలామంది అనుకోవచ్చు, ఇది క్లబ్ అంటే కనుక జనరల్గా అందరికీ వచ్చే ఆలోచన ఇది ఒక కాస్మో క్లబ్, లేకపోతే కనుక యూత్ క్లబ్, జనరల్గా ఆలోచించే విధానం ఆ విధంగా ఉంటుంది. ఇది క్లబ్ అనేది సేవా సంస్థ, ప్రపంచంలో కల్లా అతిపెద్ద సేవా సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్. ఇది 1917లో ఒక చిన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి, నేను, నా భార్య, నా పిల్లలు, ప్రపంచం అంటే ఇదే కాదు, సమాజానికి కూడా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన ఇవాళ 107 సంవత్సరాలుగా 210 దేశాల్లో సుమారుగా 14 లక్షల మంది సేవకులతో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఈ లయన్స్ ఇంటర్నేషనల్ నడుస్తుంది. ఇంకొక ముఖ్యమైన గుర్తింపు ఏంటంటే కనుక దేశ అధ్యక్షుడు ఎవరైతే ఐక్యరాజ్య సమితిలో దేశ అధ్యక్షుడితో పాటు ఒక వ్యక్తికి అవకాశం ఉంటుంది, ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా మీకు దేశ అధ్యక్షుడితో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. సో లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక చిన్న చిరు ఉద్యోగి సంకల్పం, ఆ సంకల్ప పర్వం అనేది మరి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఎన్జిఓ సంస్థ కింద వెళ్తుంది. మరి ఈ ఎన్జిఓ సంస్థలో భాగమే భీమవరం లయన్స్ క్లబ్. భీమవరం లయన్స్ క్లబ్ తీసుకుంటే కనుక 55 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ చుట్టుపక్కల ఆర్కివిడి లయన్స్ క్లబ్ ఉన్న చాలా లయన్స్ క్లబ్స్కి బీజం ఏర్పడింది భీమవరం లయన్స్ క్లబ్. అటువంటి గొప్ప క్లబ్ ఈ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమం. జనరల్గా ప్రమాణ స్వీకారానికి ముందు జనరల్గా మనం సేవ చేయాలంటే కనుక సంపన్నులు అయి ఉండాలి అని ఒక నానుడి. మరి సేవ చేయాలంటే కనుక దాన్ని ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత, లేకపోతే కనుక బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత చేద్దామని ఒక ఆలోచనలో ఉంటారు. జనరల్గా చదువుకునే రోజుల్లో మనకి ఏదైనా కొంత అమౌంట్ ఇస్తే కనుక ఇంట్లో తల్లిదండ్రులు సేవ చేయాలనే సంకల్పం కన్నా ముందు ఆ ఇచ్చే అమౌంట్ మన అవసరాలకు సరిపోకుండా ఉండడం, ఖచ్చితంగా మనం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ వచ్చిన తర్వాత సమాజానికి ఎంతో కొంత సేవ చేద్దామని చెప్పేసి జనరల్గా అనుకుంటాం. వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక జాబ్ వచ్చిన తర్వాత సేవ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు మ్యారేజ్ అనే ప్రపోజల్ మ్యారేజ్ చేసుకుంటాం. మనల్ని నమ్ముకుని ఒక మహిళ మనతో వచ్చినప్పుడు ఆ మహిళను చూడవలసిన గౌరవం కూడా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి అవసరాల కోసం కొంతకాలం వాయిదా వేస్తాం. దీని తర్వాత పిల్లలు ఉన్న తర్వాత వారికి చదివించే బాధ్యత, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సేవ చేస్తాం. ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇక మరి బాధ్యతలు ఏంటంటే ఆడపిల్లలతో కనుక పెళ్లి చేయాలి. ఖచ్చితంగా పెళ్లి చేసిన తర్వాత సమాజానికి ఎంతో మంచిది అని పిల్లలు పెళ్లి చేయడం జరుగుతుంది. ఫైనల్గా పిల్లలు పెళ్లి చేసిన తర్వాత మనవాళ్ళు మనవరాలు, మరి వారి బాధ్యత కూడా తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మనవాళ్ళు మనవరాలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం సొసైటీకి ఏదైనా చేద్దామని ఆలోచనలో ఉంటాం. ఫైనల్గా మనకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ మనవాళ్ళు మనవరాలు ఇవాళ అవుటేటెడ్, నీకేం తెలియదు నాన్నమ్మ, నీకేం తెలియదు అమ్మమ్మ అని చెప్పేసి అల్టిమేట్గా ఏంటంటే కదా నీకు తెలియదు నాన్న అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ జీవన ప్రయాణంలో ఈ జనరేషన్స్ గ్యాప్లో ఏమవుతుందంటే చివరికి మనం ఏం మిగులుతామంటే ఏమీ తెలియని వాళ్ళగా మిగలడం జరుగుతుంది. ఇది సొసైటీలో జరిగే ప్రక్రియ. మరి అప్పుడు మనం ఆటోమేటిక్గా ఒకరి మీద డిపెండ్ అవుతాం. డిపెండ్ అయినప్పుడు
పెద్దలు గౌరవనీయ సుబ్రాజ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతుంది. ప్లీజ్ సార్. ఇప్పుడే ఏజ్ దాటిపోతుంది కాబట్టి ఫైనల్గా మనం పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పిల్లల మీద డిపెండ్ అయినప్పుడు, పెన్షన్ మీద డిపెండ్ అయినప్పుడు ఆ వచ్చే అవసరాలు, ఆ వచ్చే అమౌంట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది కాబట్టి ఇక సర్వీస్ చేద్దామనే ఆలోచన బహుశా వాడికి జీవితంలో ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. దీనిని ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలని కానీ మీకు బిల్ గేట్స్ చరిత్ర మీ అందరికీ తెలుసు. మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్. బిల్ గేట్స్ సామాన్యుడి కింద ఉన్నప్పుడు, అంటే సంపన్నుడి కింద ఉన్నప్పుడు కాదు, సామాన్యుడి కింద ఉన్నప్పుడు ఆయన న్యూయార్క్లో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో న్యూస్ పేపర్ తీసుకుంటే కనుక దానికి తగినంత చిల్లర ఆయన దగ్గర లేకపోతే ఆ న్యూస్ పేపర్ అనే బాయ్ సార్ పర్వాలేదని తీసుకెళ్ళండి మీరు అని చెప్పేసి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అనుకోకుండా కొంతకాలం 2 years తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ అబ్బాయి మళ్ళీ పేపర్ తీసుకుంటే బిల్గేట్స్ గారు ఆ టైంలో కూడా తగినంత చిల్లర లేకపోవడం వల్ల పేపర్స్ పే చేయలేకపోతారు. మళ్ళీ ఆ పేపర్ బాయ్ ఏమంటా అంటే తీసుకెళ్ళండి సార్ పర్వాలేదు, నాకు వచ్చే లాభంలో నేను ఇది చూసుకుంటాను, ఇబ్బంది లేదని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత సుమారుగా ఒక సామాన్యుడు ఒక సంపన్నుడు అయిన తర్వాత ఆఫ్టర్ 19 years 19 సంవత్సరాల తర్వాత మరి నాకు సామాన్యుడిగా ఉన్నప్పుడు ఈ పేపర్ కూడా డబ్బులు తీసుకునే వ్యక్తికి నేను ఏదైనా సహాయం చేయాలి అని ఆయన సెర్చ్ చేసినప్పుడు 19 సంవత్సరాల తర్వాత ఆ పేపర్ బాయ్ని కలవడం జరిగింది. మరి నీకు ఆ రోజుల్లో నాకు సహాయం చేసావు, నీకు ఏం కావాలో కోరుకోమంటే నేను చేసిన సహాయాన్ని మీరు చేయలేదు సార్. అదే నీకు ఎంత సంపన్నున్నప్పుడు మరి నీకు ఏది కావాలో ఇస్తానంటే నేను చేసిన దానికి మీకు సరితూగలేదని చెప్పడం జరుగుతుంది. ప్రపంచ కుబేరుడిని ఒక సామాన్యుడు నేను చేసిన సహాయానికి సరితూగలేదనడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అతను పేపర్లు అమ్ముకుని ఆ 5 రూపాయలు 10 రూపాయలతో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే టైంలో అతను దాని నుంచి పేపర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే తగ్గించుకున్న ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక బిల్ గేట్స్ అనే వ్యక్తి సామాన్యుడి నుండి సంపన్నుడైన తర్వాత 19 సంవత్సరాల తర్వాత సేవ చేయాలనే సంకల్పం వచ్చింది. సో ఇక్కడ 19 సంవత్సరాల తర్వాత సేవ చేయాలనే సంకల్పం రావడం, లిండా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు సర్వీస్ చేస్తారు. కానీ ఇతనికంటే గొప్పవాడు ఎవరంటే ఆ పేపర్ అమ్మేవాడే. ఎందుకు అంటే ఏ రోజుకి ఆ రోజు ఇంటికి వెళ్ళి బియ్యం తీసుకెళ్ళి వండుకునే ఒక సామాన్య వ్యక్తి ఆ రోజు సహాయం చేశాడు. నువ్వు సంపన్నుడు అయిన తర్వాత సహాయం చేయడం అనేది పెద్దగా అది చెప్పుకోదగ్గ విషయం కాదు. సో అందువల్ల మనం లైఫ్లో సెటిల్ అవుదాం, సెటిల్ అయిన తర్వాత సేవ చేద్దాం, సమాజానికి ఎంతోమంది ఇద్దామంటే కనుక ఈ బిల్ గేట్స్ లాగా లేకపోతే కనుక సోకాళ్ళు చాలామంది దేవాలయంలో కూడా లైఫ్ ఎగ్జాంపుల్ ఉన్నారు. వాళ్ళు జీవితంలో బాగుండగా ఎవరికి ఏ సహాయం చేయలేదు, చివరికి సహాయం చేద్దామనే ఆలోచన వచ్చాక ఆ దేవుడి పైన తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ప్రతి దశలోని విద్యార్థి దశలోని లేకపోతే కనుక ఏ దశలో అయినా సరే కనుక మీకున్న దాంట్లో ఎంతో కొంత కొద్దిగా అట్లీస్ట్ మనం ఒక 100 రూపాయల మంది ఉంటే కనుక దాంట్లో 1 రూపాయి అయినా సమాజ సేవలు మనం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రతిఫలం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎలాగంటే పూర్వం అనేవారు మనం ఏదైనా సేవ చేస్తే ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు లేదా పై జనరేషన్ వాళ్ళతో ఆ పుణ్యం వెళ్తుంది అనేది. కానీ అది ఇప్పుడు రివర్స్ అయిందండి. మనం ఏదైనా సమాజానికి కూడా చేస్తే కనుక ఆ సమాజం దగ్గర నుంచి వచ్చేది మంచి మీ కళ్ళలో మీరే చూస్తారు. ఇదివరకులాగా నెక్స్ట్ జనరేషన్లో కాకుండా ఆ యొక్క ఫ్రూట్స్ అనేది మనం చూస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఏ దశలో అయినా మనకు ఉన్న దాంట్లో మరి ఎంతో కొంత చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వాళ్ళ భీమవరం లయన్స్ క్లబ్ వాళ్ళు సుమారుగా 30 నుంచి 35 లక్షల రూపాయలు
ఈ సంవత్సరం సర్వీస్ చేశారంటే భీమవరం లైన్స్లో ఉన్న వాళ్ళందరూ సంపన్నులు కాదు. మేబీ మా మహేష్ కుమార్ గారు లాగా సంపన్నులు కూడా తింటే ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సామాన్యులే. మరి సామాన్యులు కూడా 35 lakhs రూపీస్ చేశారంటే ఎస్, జీవితంలో మనం సంపాదించుకున్నాం. మొత్తం 107 సంవత్సరాలుగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో కూడా ఇదే విధంగా మీకు జరుగుతుందనేది. ఇంకొక కోట్లాది రూపాయలు సర్వీస్ చేస్తాం మేము. వీళ్ళకి ఏదైనా అమెరికా నుంచి కానీ లేకపోతే కనుక జపాన్ నుంచి కానీ ఏదన్నా కోట్లాది రూపాయల ఫండ్ వస్తుందేమో, దానికి ఎక్స్పెక్ట్ మీనింగ్ఫుల్ అవ్వాలంటే కనుక ఒక బర్త్డే ఉంటే కనుక బర్త్డేకి మన భీమవరం కల్చర్ అయితే కనుక ఒక 10 నుంచి 15 రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉండి ఒక 100 మంది నుంచి 150 మంది పిలిచి ధూమ్ధామ్గా చేస్తే కనుక అది మన సాంప్రదాయం, మన కల్చర్లో బర్త్డే. కానీ మీ బర్త్డే ఒక మీనింగ్ఫుల్ అవ్వాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మహిళలను తీసుకుంటే కనుక స్టిల్ ఈ రోజు కూడా ఆఫ్రికాలో $1 అంటే $1 సుమారుగా 85 రూపాయలు. ఆ 85 రూపాయలు లేకపోవడం వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా 300 మంది పిల్లలు చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే $1 షాట్ $1. ఆ $1 వ్యాక్సినేషన్ చేస్తే కనుక పిల్లలు బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ ఆఫ్రికాలో చాలా చోట్ల రూరల్ ఏరియాలో ఆ $1 లేకపోవడం వల్ల ఇవాళ ఆఫ్రికన్ ఏరియా 300 మంది చనిపోవడం జరుగుతుంది. దీనికి లయన్స్ ఇంటర్నేషనల్ అండ్ మిలిందా ఫౌండేషన్, బిల్ గేట్స్ గారి ఫౌండేషన్తో మేము ఒక అయ్యకపోతే కనుక $1 కనుక మేము ఇస్తే $1 బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తీసుకొని మేము ఆఫ్రికాలో సర్వీస్ చేయడం జరుగుతుంది. మహిళలు ఎందుకన్నారంటే కనుక మీ అమ్మాయికో అబ్బాయో లేదా మీ మ్యారేజ్ కనీసం మీరు $10 ఇవ్వగలిగితే దాని వెనకాల ఏంటంటే కనుక మీరు ఎన్ని కూరలతో భోజనం పెట్టారు, ఎన్ని కేకులు కట్ చేశారని కాదు, మీ పేరు మీద 10 మంది పిల్లలకి ఒక తల్లి 10 మంది తల్లులకి మీరు ఆ బాధని మీకు, ఎందుకంటే ఈ 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ బాధ తల్లికే తెలుస్తుంది. అంటే మరి మీరు ఒక $10 మీ బర్త్డే రోజు 10 మందికి ఇస్తే 10 మంది పిల్లలను బతికించిన వాళ్ళు అవుతారు. సో దీన్ని ఒక బర్త్డే మీనింగ్ఫుల్ బర్త్డే అంటారు. మరి ఫ్యూచర్లో కనుక మీరు ఎవరన్నా బర్త్డే చేసుకున్నా, మ్యారేజ్ డే చేసుకున్నా సమాజంలో నా ఫుట్ ప్రింట్స్ ఉండాలి, ఇది నేను చేసుకున్న బర్త్డే కానీ మ్యారేజ్ కానీ ఒక మీనింగ్ఫుల్ అయి ఉండాలనుకుంటే కనుక దీనికి మీరు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ $1 అంటే 85 రూపాయలు. ఆ 85 రూపాయలు మీరు ఇవ్వడం వల్ల ఆఫ్రికాలో మీరు ఒక పాపను కానీ బాబు కానీ బతికించిన వాళ్ళు అవుతారు. దాన్ని బట్టి మీ ఆర్థిక స్తోమత బట్టి మరి కొత్తగా ప్రెసిడెంట్ అవ్వబోతున్నటువంటి రాంబాబు గారికి ఫోన్ చేసి ఈరోజు నా బర్త్డే అనేది నేను 10 మంది పిల్లలకి ఇవాళ ప్రోత్సహిస్తాను, నేను $10 ఇస్తానంటే కనుక మరి రాంబాబు గారికి తెలియజేస్తే వారు మీ పేరు మీద మరి ఇంటర్నేషనల్ పంపించడం జరుగుతుంది. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ లయన్స్ ద్వారా మీరు చేస్తారని ఆశిస్తూ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇది 15 నిమిషాలు ఉంటుందనేది ప్లీజ్ కోఆపరేట్. 15 నిమిషాలు మీకు ఈ ఇనిషియేషన్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సేవా కుటుంబంలో అంటే మేమందరం ఏమంటామంటే కనుక కుటుంబం అంటే వంశాలు దీంట్లో చూస్తారు. మా కుటుంబం అంటే కనుక మా కుటుంబంలో మెంబర్స్ 14 లక్షల మంది. మా కుటుంబంలో భీమవరం కుటుంబంలో మెంబర్స్ ఎవరంటే సుమారుగా ఇవాళ 53 నుంచి 54 మంది మా కుటుంబంలో సభ్యులు. ఈ కుటుంబంలో మేము కూడా సేవ చేస్తాం, తగినంత సేవ చేస్తాం అనేది మా కుటుంబ సభ్యులుగా జాయిన్ అవ్వడానికి కొంతమంది రావడం జరిగింది. వారిని మాస్టర్ ఆఫ్ సర్జరీ వారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. 50 రావాల్సిన కోరుతున్నాం. రైస్ మిల్లర్ వారిని అలాగే భీమవరంలో సిఏ జి మహేష్ గాంధీ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ కూడా నామన్న పార్థసారథి గారిని కూడా మీరందరికీ
సెక్రటరీ కూడా భీమవరం లయన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పెద్దలు ఎర్రంక సూర్యరావు గారు ఉన్నారు. వారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారు ప్రత్యేకంగా నా దృష్టిలో ప్రత్యేకంగా వేరే చేయవలసిన అవసరం లేదు. స్టిల్ అయినప్పటికీ కూడా ఉపాధి కల్పించడంతో పాటు మన వంతు సహాయం తను చేస్తాను. నేను కూడా ఒక సేవకులాగా ఈ ఆర్గనైజేషన్ ఉంటానని మరి ముందుగా వారితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మా వంతు సహకారం చేయాలని ముందుకున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇంతకుముందు చెప్పినట్టుగా మరి లయన్స్ క్లబ్ గురించి మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మనకి ఏది రాదండి. జీవితం అంతా కూడా మీరు మెంబర్షిప్ ఉన్నంతకాలం కూడా మనం ఇవ్వటమే కానీ మనకు దీంట్లో వచ్చేదే ఉండదు. కానీ మీరు ఇచ్చేదానికంటే 4 రెట్లు విలువైనటువంటి ఒకటి వస్తుందండి, సంతృప్తి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మా ప్రెసిడెంట్ పూర్తిరాజు గారు చెప్తూ 100 మందికి మేము క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించామన్నారు. అంటే 100 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ మన పాలకొల్లు లయన్స్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా చేయడం జరిగింది. ఆ 100 మందికి చేయించామంటే మీలాంటి మెంబర్స్ సహకారం చేయించాం. వారు క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత వన్స్ వాళ్ళు చూడినప్పుడు చూపు వస్తే కనుక వాళ్ళకి ఆ యొక్క వాళ్ళని చూసినప్పుడు మనకు కలిగే తృప్తి ఉంటుంది. తృప్తే మీకు జీవితంలో వచ్చేది. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మీకు తగిన సహకారం జరుగుతారని, అలాగే లయన్స్ క్లబ్లో మీకు ముఖ్యంగా చెప్పవలసింది, లయన్స్ క్లబ్లో 107 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక పెద్ద సేవా సంస్థగా ఉంటుంది. ప్రథమ కారణం నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఈ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేయదు. మీ డబ్బులు అయినప్పటికీ కూడా మీరు సర్వీస్ చేసినప్పుడు దానికి ప్రాపర్ వేలో సర్వీస్ చేయాలి. అలాగే చేసే విధానం కూడా లయన్స్ నియమ నిబంధనలకి అనుగుణంగా ఉండాలి. మరి అలా అనుగుణంగా మీ అందరూ కూడా లయన్స్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారని ఒకసారి ప్రమాణం చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నా మీ అందరూ కూడా ఇంతవరకు కూడా సపోజ్ మా పారిశ్రామికవేత్తగా ఎర్రంక సూర్యారావు గారు ఉన్నారు. ఈ రోజు నుంచి లైన్ ఎర్రంక సూర్యారావు గారు మీ అందరూ కూడా పేరు ముందు లైన్ అడగడం జరుగుతుందండి. ఈ లయన్స్ క్లబ్ మెంబర్ లేబుల్ పెట్టింది అంటే సమాజానికి నేను మే హెల్ప్ యూ అని చెప్పేసుకున్న బోర్డు పెడతా ఉంటారు. ఈ పిన్ పెట్టుకున్నామంటే కనుక అది ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే కనుక ఈ పిన్ చూస్తే కనుక సహాయం వాళ్ళు మనకు చేస్తారు. అలాగే మన నుంచి సహాయం కూడా ఆశిస్తారు. మరి పిన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ పిన్ పెట్టుకోవడం వల్ల అట్లీస్ట్ ఏదైనా మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ పిన్ ఉంటే కనుక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు అని చెప్పేసి మిమ్మల్ని గుర్తించేదని అవసరం అవుతుంది మాట్లాడుతుంది. మరి ఆ పిన్లన్నీ కూడా మీ అదృష్టం ఏంటంటే ఈ రోజున మనకి ఫార్మర్ జస్టిస్ అయినటువంటి ఆకుల వెంకట శేష సాయి గారి చేతుల మీదుగా గొప్ప అదృష్టం మీకు. వారి చేతుల మీదుగా ఈ పిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 91 వచ్చి వారి చేతుల మీదుగా పిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్. కృష్ణది దగ్గర అక్కడ ఉంచండి సార్. సరే 2025-26 సంవత్సరానికి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. దీనికి వారి పేరు చదివినప్పుడు ముందుగా 2024-25కి పూర్తిరాజు గారు, అలాగే మురళీకృష్ణ గారు, అలాగే వెంకటరత్న గారు కూడా ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ మరి 25-26 సంవత్సరానికి ఈ టీం కూడా ప్రమాణ స్వీకారానికి ముందు క్లబ్ సెక్రటరీ మురళీకృష్ణ గారు ఈ నూతన కార్యవర్గంతా కూడా లయన్స్ రాజ్యాంగానికి అనుబడి దాన్ని ఫాలో అయ్యి చేశారు. థ్యాంక్ యూ. నా 2025-26 సంవత్సరానికి
ఈ క్లబ్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వ్యవహరిస్తున్నటువంటి పిఎన్ఏఎఫ్ ఇది ఎవరి స్థానాల్లో వారు అక్కడ ఒకసారి నిలబడవలసిందిగా కోరుతున్నాను సార్. డాక్టర్ ఎస్విపికేహెచ్సి కృష్ణరాజు గారు, అలాగే నడిపిల్లి మహేష్ కుమార్ గారు, సుభద్రాదేవి గారు, కాగితం వెంకటరామారావు గారు, నాగ సాయి సురేంద్ర గారు, భార్య కంతేటి వెంకటరాజు గారు, అరవా నాగ వెంకట వరప్రసాద్ గారు, బొండాడ కుమార్ వెంకటరత్నం, కోయ వెంకట కృష్ణ కిషోర్ గారు. ఈ 2025-26 సంవత్సరానికి రాబోయే సంవత్సరంలో ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి మీకు అనేక సంవత్సరాల అనుభవం ఉంది. బహుశా ఇవాళ ఎవరికైనా టీం ఉన్నారో ఈ టీం పుస్తక ముందు నుంచి కూడా మీరు బహుశా లైన్లో ఉండండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి వారిని గైడ్ చేయవలసిన బాధ్యత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నది. మరి అలాగే దీంట్లో ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ దేనికి సంబంధం లేనిది ఆర్గనైజేషన్. అటువంటి ఏమన్నా కనుక రాజకీయంగా కానీ దేనికి సంబంధం లేని ఆర్గనైజేషన్. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే కనుక వారు చేస్తున్న సేవలు అలాగే సమాజానికి అవసరమైన సేవలు కూడా మీరు గుర్తించి ఈ టీం ద్వారా చేయిస్తారని చెప్పేసి ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకటి అలాగే ఉన్న సమాజానికి సేవ చేస్తాం అనేవాడు ఉంటే కనుక వారిని గుర్తించి ఈ ఆర్గనైజేషన్ తీసుకోవాల్సిన బాధ్యత పేరుచల కృష్ణరాజు గారిని. అలాగే క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ మంత్లీ మీటింగ్స్ అన్ని కూడా కరెక్ట్గా మీరు మరి ప్రెసిడెంట్ గారికి అలాగే మెంబర్స్ అందరికీ కూడా మీరు సుయోగవాదాలు అన్నీ కూడా సక్రమంగా జరిగేలా మీరు ఫైనలీ అయిపోయినారు. ఇప్పుడు ఆయన ఉన్న ఇంటర్నేషనల్ మార్చిన బాధ్యత ఏంటంటే కనుక సమాజంలో డొనేషన్ కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్ వస్తుందంటే కనుక ప్రధాన కారణం ఈ డొనేషన్స్ అని కూడా పంపడం. మీరు ఎవరన్నా బర్త్డేస్ కానీ ఏమైనా మ్యారేజెస్ కానీ మా పిల్లల తరఫున ఇస్తామంటే కనుక వారిని మీరు సంప్రదించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పదవీ కాలం కొన్ని 1 year అండి. అలాగే భీమవరం లయన్స్ క్లబ్కి పదవీ కాలం కొన్ని 1 year. ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మీరు ఈ 25-26 సంవత్సరానికి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి సమాజానికి ఉపయోగపడేది మీ చేతులతో మీ కళ్ళతో మీరు చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ప్రెసిడెంట్ చేసినటువంటి మహేష్ కుమార్ గారు ఉన్నారు. మహేష్ కుమార్ గారి డిజిగ్నేషన్ జోన్ చైర్పర్సన్ అంటే ఆయన కింద ఒక 10 మందో 10 మందిలో సపోజ్ ప్రెసిడెంట్ ఉంటే కనుక ఆయన చేసేది ఏంటంటే వాళ్ళందరితో పని చేయించడం. కానీ వారు డైరెక్ట్గా చేసే అవకాశం కోల్పోయారు. ఆ ప్రెసిడెంట్గానే అయిపోయింది. కానీ భగవంతుడిచ్చిన అదృష్టం ఏంటంటే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మనం చేసిన తృప్తి ఇక ఏ పోస్టులో చేసినా సరే కనుక ఇప్పుడు నా చేతి కింద 446 క్లబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఈ 446 క్లబ్స్లో నేను కేవలం ఎలా చేయమని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడానికి కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి యాక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీకు ఏంటంటే అదృష్టం ఈ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా మీకు దీంట్లో చుట్టుపక్కల వాళ్ళ వ్యవహారంలో మీకు అవసరాలంటే మీకు తెలుసు. మరి ప్రెసిడెంట్గా మీరు అందరినీ కలుపుకొని ఈ మెంబర్స్ అందరినీ కూడా కలుపుకొని ఈ రాబోయే సంవత్సరానికి భీమవరం క్లబ్ లాస్ట్ ఇయర్ బెస్ట్ క్లబ్ అవార్డు వచ్చింది. సో దానికి తగ్గకుండా నాట్ ఓన్లీ వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లోనే భీమవరం క్లబ్ బెస్ట్ క్లబ్గా మీరు మరి ఆ స్థాయికి తీసుకెళ్తారని ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. భీమవరం మరి ఇనాగరేటెడ్ భీమవరం 25-26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని థ్యాంక్ యూ అండి. అందరూ ప్లీజ్ బి సీటెడ్. వాడుతూ ఉంటారు ఇది బహుశా జడ్జి గారు మన వీలు పట్టున్నారంటే అని చెప్పేసి బహుశా డౌట్ రావచ్చు. ఈ రాజధాని ఎందుకంటే మా లైన్స్లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తికి ఈ రాజధాని ఎందుకంటే క్లబ్ ఏదైనా సర్వీస్ మ్యాటర్స్ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అది పొలిటికల్గా డైవర్ట్ అవ్వడం కులపరంగా డైవర్ట్ అవ్వడం జరిగిన సందర్భాలున్నప్పుడు ఈ రాజధాని ఉపయోగించి ప్రెసిడెంట్ గారు అది డైవర్ట్ అవ్వకుండా మనకి సేవా సంస్థ చెప్పేసి ప్రత్యేక రాజధాని అంటే ఒక్కసారి 2 minutes. వారి సతీమణి గారిని ఎందుకు స్టేజ్ మీద కేకేశామంటే
రాంబాబు గారు మామూలుగా మా వ్యాపారం ఏంటంటే కనుక జస్ట్ లైక్ బ్యాంక్ ఉద్యోగం టైపు. మార్నింగ్ 10 గంటలకేమో గోల్డ్ షాప్కి వస్తారు, సాయంత్రం 9 గంటలకు ఇంటికి వెళ్తారు. జనరల్గా అయితే ఇది జరిగే ప్రక్రియ. మరి ఇది నేను రాత్రి విజయవాడలో ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ ఇన్స్టలేషన్కి రాగలిగితే రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి 2 గంటలు అయింది. సో ఈ రోజున మార్నింగ్ ఇది, ఈవినింగ్ మళ్ళీ ఆర్కివీ క్లబ్, రేపు మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి. అంటే కనుక రాత్రి ఇంటికి వస్తామో తెలియదు, రావో తెలియదు, వస్తే ఎన్నింటికి వస్తామో తెలియదు, అసలు రావో తెలియదు. మరి అన్నీ భరించేది ఎవరంటే భార్య కాబట్టి. సో మీకు అర్థమైపోతున్నా ఇక రాంబాబు గారు ఏదైనా రాత్రి 12 గంటలకి 1 గంటలకు వచ్చినా 10 మందికి సేవ చేస్తాకే ఆయన ముందుకు వస్తారని భావించింది. కానీ లేట్గా వస్తారంటే మీ ఆలోచన మళ్ళీ మారకుండా. సో మరి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి రాజదండాన్ని మన ఫార్మర్ జడ్జ్ ఆకుల వెంకట శేష సాయి గారి చేతి మీదుగా తీసుకునే అదృష్టం మీకు వచ్చిందని వారి చేతి మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇలా చూడండి సార్. వారి సొమ్ము వెచ్చించిన అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షుడిగా సేవలు అందించిన, కరోనాలో సుమారు 85 లక్షల రూపాయల వర్త్ కాయగూరలు అందించిన, ఏదైనా ఆయనకి సాటి ఆయన భీమవరానికి ఒక కలియుగ దానకర్ణుడు. కర్తాల ధ్వనులతో ఆయన్ని మనందరం మనసారా సత్సంగా కోరుతున్నాం. సార్ ఒకసారి ఎలా తిరగండి సార్. ఒకసారి రెడీ సార్, రెడీ మార్చిన రెడీ సార్. పక్క నుంచి ముగ్గురు తీసుకోండి. మమ్మల్ని చూడండి, వెనకాల 100 మంది 200 మంది ఉన్నారు. నాకు సేవా స్ఫూర్తిని కనిపించిన నా మామగారు రాయన్ వబ్బిశెట్టి కనకరాజు గారిని నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా కుటుంబ పెద్ద మా అన్నగారు కొండ కోటేశ్వర గారిని కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న నా బాల్య మిత్రుడు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఆకుల వెంకటశేషయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు మా ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి విచ్చేసిన పిఎంసిసి అండ్ ఎండి అంతర్జాతీయ లయన్ కన్వెన్షన్ కన్వీనర్ పిఎంజేఎఫ్ లయన్ కృష్ణరాజు గారికి, లయన్స్ జిల్లా 2వ వైస్ గవర్నర్ లయన్ ఆర్బిఎస్ సూర్యనారాయణ రాజు గారికి, రీజనల్ చైర్పర్సన్ లయన్ బివి కృష్ణరాజు గారికి, జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ నడిపల్లి మహేష్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన లయన్స్ మిత్రులకు, లయన్స్ పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా 83-86 నాటి రియో మిత్రులకు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు, చైతన్య భారతీయ సభ్యులకు, ఫ్రెండ్స్ ఫాలోవర్ సభ్యులకు, సప్తస్వర సభ్యులకు, నాతో చదువుకున్న 1977 10వ తరగతి బాల్య మిత్రులందరికీ పేరు పేరున వందనాలు, పెద్దలకి పాదపు వందనాలు. రాంబాబు అనగానే ఏదో చేస్తాడు, ఉత్సాహవంతుడు, అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. రాంబాబు చేసే పనిలో నవ్యత నాణ్యత ఉంటుంది అని మీరు అందరూ అనుకుంటారు. 100% నిజం చేయడానికి శ్రమిస్తాను. మీ అందరూ సహకరిస్తే నేను అనుకున్నది అనుకోనిది కూడా మనందరం కలిసి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేద్దామని మనవి చేస్తున్నాను. మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయదని మనవి చేస్తున్నాను. కష్టపడతా, అందరినీ ఉత్సాహపరుస్తా, సేవా కార్యక్రమాలు చేస్తా. మన జిల్లాలోనే, మల్టిపుల్ జిల్లాలోనే
ఉత్తమ కలుపుగా తీర్చిదిద్దుత పెద్దలు పట్టణ ప్రముఖులు దానశీలి శ్రీ గాదిరాజు సుబ్బరాజు గారు రతన్కార నగర వీధిలో మనకి 13 సెంట్లు స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలం శంకుస్థాపన ఆలయంలోనే జరుగుతుందని, అందులో మా కమ్యూనిటీ హాల్ ఒకటి కడతామని, అందు నిమిత్తం దాంట్లో ఐవిజన్ డయాబెటిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని, అందుకు ఇంటర్నేషనల్ నాయకులు ఏపీ సింగ్ గారు, విజయ కుమార్ రాజు గారు మాకు అండగా ఉంటారని, ఈ స్థలానికి ఇంత శ్రమించి తెప్పించడానికి కారకులైన ఎంజేఎఫ్ సిఎస్ కృష్ణరాజు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆగస్టు నెలలోనే ఒక భీమవరంలో ఒక వినూత్నమైన ఒక క్లబ్ని మేము స్థాపిస్తున్నాం. అది భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్, ఓన్లీ మహిళలే. అది ప్రారంభిస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నడుగొట్టుకుని మా జోన్ చైర్మన్ మహేష్ కుమార్ గారు, అలాగే మా లైన్ గ్రూప్ శెట్టి మురళీకృష్ణ గారు ఈ క్లబ్ గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి సహకారాన్ని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. నమస్కారం అండి. సభాధ్యక్షుల వారికి, అలాగే న్యాయకోవిదులు వెంకట శివసాయి గారికి, అలాగే మిగతా సభ్యులందరికీ కూడా, వేదిక మీద ఉన్న సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న లైన్స్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మూర్తిరాజు గారి టీము చక్కటి ప్రోగ్రామ్స్తో మంచి కార్యక్రమాలు చేసింది. వారి సెక్రటరీ రిపోర్ట్ చూస్తే 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయటం అంటే చాలా ఆనందమైన విషయం. వారికి మూర్తిరాజు గారి టీంకి నా అభినందనలు తెలుపుతూ, కొత్తగా ఏర్పాటైన మన రాంబాబు గారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి ఏది అవసరమైనా సరే మేము కూడా జిల్లా తరపున మేము కూడా ఉంటామని చెప్పి వారికి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మేము వెనక ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జరిగినటువంటి భీమవరం లయన్స్ క్లబ్కి నూతన నాయకత్వాన్ని స్వీకరించినటువంటి అధ్యక్షులు రాంబాబు గారికి, వారి టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అధ్యక్షుల వారు యాక్సెప్టెన్స్ స్పీచ్లో చాలా ఉత్సాహంగా, చాలా ఆయన ఉత్సాహాన్ని చాలా సంస్థల్లో చాలా యాక్టివ్గా ఉంటూ అనేక మంది అభిమానాన్ని చూడనటువంటి వ్యక్తి. ఆయన ఖచ్చితంగా నా దృష్టిలో శంకుస్థాపన కాదు, గృహప్రవేశం కూడా పూర్తి చేసేయాలనేది నా కోరిక. దానికి కనకరాజు గారి ప్రముఖుల యొక్క అందరి యొక్క సహకారం, గైడెన్స్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. పైగా ముఖ్యంగా మన కృష్ణరాజు గారు గవర్నర్ అయినప్పటి నుంచి కూడా ఈ లయన్స్ క్లబ్ మళ్ళా రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఇంతమందితో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. దీనికి ముఖ్యంగా రాంబాబు గారు ఖచ్చితంగా ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ని చేసి చూపించాలనేది డిస్ట్రిక్ట్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలా ఖచ్చితంగా మీరు చేస్తారు నమ్మకం కూడా మాకు ఉన్నది. అట్లాగే మీరు సకాలంలో మేము ప్రజలు కాబట్టి డిస్ట్రిక్ట్కి మీరు డిస్ట్రిక్ట్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ కూడా కట్టాలని చెప్పేసి నేను ఆశిస్తూ, మీరు ఆల్రెడీ 20 డిస్ట్రిక్ట్ న్యూస్ కట్టడానికి నన్ను పిలిచారు. అట్లాగే ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ కూడా ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ ట్రెజరర్ రామేశ్వరరావు గారికి డిస్ట్రిక్ట్ జ్యూస్ మొత్తం మన క్లబ్ తరఫున అమౌంట్ అందిస్తాం. వచ్చే సంవత్సరానికి జూలై ఆగస్టులో కట్టే అమౌంట్ 29వ తారీఖునే కట్టడం ఈ భీమవరం క్లబ్ యొక్క దాస్యతకు నిదర్శనం. లీడర్షిప్ క్వాలిటీ ఆఫ్ గౌరరాష్ట్ర సమితి పెద్దమేరం వారికి వీటి నిమిత్తం 5,416 సంవత్సర ప్రాజెక్టుగా మేము చేస్తున్నాం. దీనికి పెద్దలు శ్రీ ఉపశెట్టి శ్రీ వెంకటేశ్వర గారిని వచ్చి తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం.
లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా అభినందనీయం. బాల్యమిత్రుడు అయినటువంటి మన రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గారికి, ఈనాటి కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ ఆఫీసర్గా మనందరికీ భీమవరం లయన్స్ క్లబ్కి గత కొన్ని సంవత్సరాలుగా ఒక మార్గదర్శకులుగా ఈ భీమవరం లయన్స్ క్లబ్ని ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్లాలని అహర్నిశలు ఈ క్లబ్ని వెన్నంటి నడిపిస్తున్న మన లయన్ పిఎంజిఎఫ్ సిహెచ్ కృష్ణరాజు గారికి, అలాగే ఈ 25-26 సంవత్సరానికి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నిక కాబడిన మన పిఎంజిఎఫ్ లైన్ ఆర్వి సునారాజు గారికి, అలాగే ఈ సంవత్సరం 24-25 సంవత్సరం మరి భీమవరం లయన్స్ క్లబ్ని ఆయన నాయకత్వంలో ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఎంతో పేరు ప్రత్యేక తీసుకుని వచ్చి ప్రతిష్టలు మరి ఇంటర్నేషనల్గా కానీ డిస్ట్రిక్ట్లో భీమవరానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన మరి మా పేరు కల్లా యేసుమూర్తిరాజు గారు, వాళ్ళ యొక్క టీం మొత్తానికి, అలాగే ఇక్కడ ఈ నూతన కార్యవర్గంలో వేదిక మీద ఆశీస్సులై ఉన్న మన సెక్రటరీ, కొత్త సెక్రటరీ అయినటువంటి బాధ్యతలు తీసుకుని పోతున్న మరి తులసి ప్రసాద్కి, అలాగే కోశాధికారి మరి మరి రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మా లయన్స్ పెద్దలు, ముందుగా మరి 55 సంవత్సరాల భీమవరం లయన్స్ క్లబ్కి మరి ఫౌండర్ మెంబర్గా, చార్టర్డ్ మెంబర్గా ఉంటూ మా అందరికీ కూడా ప్రతిరోజు ఈ లయన్స్ క్లబ్ భీమవరం ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలని మరి ఆయన ప్రొద్దుట లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు పోటీ ఆలోచనలో ఉంటూ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న మరి మొబిలిశెట్టి కనకరాజు గారు, అలాగే మిగతా చాలా సీనియర్ మెంబర్లు ఉన్నారు, మరి విశ్వనాథరాజు గారు కానీ, ఆదిత్య కృష్ణరాజు గారు కానీ, వీళ్ళందరూ మరి ఇటువంటి సీనియర్స్తో మరి గత కొన్ని సంవత్సరాలుగా భీమవరం లయన్స్ క్లబ్ అది మళ్ళా ఒక మంచి వడవడిలోకి వచ్చి భీమవరంలో ఒక మంచి సేవ చేసే ఒక ఉన్నత స్థితికి ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది అని చేయడం, మరి దానికి ఎంతోమంది మెంబర్స్ ఎంతోమంది సహకరిస్తూ మరి ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ సంవత్సరం 25-26 సంవత్సరానికి జోన్ చైర్పర్సన్గా నన్ను మా డిస్ట్రిక్ట్ కాబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్ పాపారావు నాయుడు గారు ఆయన డెసిగ్నేట్ చేయడం జరిగింది. మరి ఈ కాలంలో మరి భీమవరం క్లబ్తో పాటు ఇందాక ప్రెసిడెంట్ రాంబాబు గారు చెప్పినట్టు ఒక నూతన మహిళా క్లబ్ భీమవరం ఫెమినా క్లబ్ అనేది స్థాపిస్తున్నాం. సో దాని ద్వారా కూడా అందులో చాలా మంది డాక్టర్స్, చాలా ఉన్నతమైన మహిళల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళు మంచి పేరు భీమవరానికి ఈ ఫెమినా క్లబ్, భీమవరం లయన్స్ క్లబ్ తీసుకొస్తాయని ఆశిస్తూ మరి భీమవరం లయన్స్ క్లబ్ ఆ క్లబ్ని స్పాన్సర్ చేస్తుంది కాబట్టి మరి ఈ టీం అందరూ కూడా ఆ క్లబ్కి వెన్నుండి రెండు క్లబ్లు కూడా భీమవరానికి ఒక మంచి సేవా సంస్థలుగా పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని ఆశిస్తూ మరి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన డేనార్ కాలేజీ సంస్థల విద్యా సంస్థల అధ్యక్షులు శ్రీ గోకరాజు వెంకట నరసింహరాజు గారికి, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు గారికి స్వాగతం పలుకుతూ వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చార్టర్డ్ మెంబర్ అయినా 55 సంవత్సరాలు అయిన మెంబర్షిప్ ఆయన స్పీకర్స్ చాలా వేదిక మీద పెద్దలకు ఒక సువర్ణాక్షరం గారికి జరిగినటువంటి సంవత్సరం ఈ 2025-26. ఈరోజు నన్ను చాలా ముఖ్యంగా మాట్లాడమని చెప్పారు, అయినా నన్ను మన్నిస్తారని నాకు తెలుసు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆకుల శాస్త్రి గారు భీమవరం వాసి, ఆయన హై స్కూల్ చదువుకునే రోజుల్లో నుంచి కూడా నేను ఆయన నేర్చుకున్నాను. ఆయన అడ్వకేట్గా, జడ్జిగా, జస్టిస్గా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి. హైదరాబాద్ హైకోర్టులో లాయర్గా చేసి క్రిమినల్ కేసులలో చేసినటువంటి వ్యక్తి. ఈయన 2013లో హైకోర్టు జడ్జిగా వచ్చినప్పటి నుండి కూడా
ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి. త్వరలో నేను ఆయనకి మంచి ఉద్యోగ పదవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, అందరి మనల్ని పొందినటువంటి వ్యక్తి, ఎక్కడ రికార్డులో బ్లాక్ మార్క్ అనేటువంటి లేనటువంటి గొప్ప వ్యక్తి. వారికి నేను ముందుగా నమస్కరిస్తున్నాను. తర్వాత మన లైన్ కృష్ణనాథ్ గారు, చెల్లూరు కృష్ణనాథ్ గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మన లైన్స్ గవర్నర్గా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా చేశారు. మల్టిపుల్లో అనేక పదవులు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ డీసీగా కూడా అమెరికాలో ఓర్లాండ్లో జరిగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి డీసీగా కూడా ఉన్నారు. మరి సుమారు వారి గురించి చెప్పాలంటే ప్రేమకు నిలబడిందంటే పూర్తిగా ఆయన వల్లే నిలబడింది. సుమారు 5 సంవత్సరాల కిందట ఆర్మీడి క్లబ్ అయినటువంటి కృష్ణరాజు గారు, మెంబర్ అయినటువంటి కృష్ణరాజు గారు భీమవరం లయన్స్ క్లబ్కి అసోసియేట్ మెంబర్గా వచ్చి ఆయన వచ్చినప్పటి నుంచి భీమవరం క్లబ్ చాలా యాక్టివేట్ చేసి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన ముఖ్యంగా భీమవరానికి ఒక పర్మనెంట్ ప్రాజెక్టు కోసం ఆయన చేసిన కృషి వల్లే మన ఉండి ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినప్పటికీ RRR గారు రఘురామకృష్ణరాజు గారు సహకారంతో మరి మన సుబ్బరాజు గారు ఇప్పుడే మనం సన్మానం చేసుకుంటారు. సుబ్బరాజు గారు సుమారు 1,30,00,000 రూపాయలు విలువైనటువంటి భూమిని మన లయన్స్ క్లబ్కి ఉచితంగా ఇచ్చారు. ఈ కృషిలో ముఖ్యమైనటువంటి పాత్ర తీసుకున్నటువంటి కృష్ణరాజు గారికి, చిలువూరు కృష్ణరాజు గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియపరుచుకుంటాను. ఇకపోతే మన మధ్యన ఉన్నారు సూర్యరాజు గారు, ఆర్మీ సూర్యరాజు గారు. ఆయన చాలా సర్వీస్ మట్టి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 3rd డిస్ట్రిక్ట్ గవర్నర్గా మనం అందరం కలిసి ఎన్నుకున్నాం ఆయన్ని. ఆయన ఆర్సీగా ఉన్నప్పుడు మరి ఆర్సీ మీట్లో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మరి లక్షల కొద్ది రూపాయలు ఆయన సంవత్సరం కూడా ఖర్చు పెట్టి చేశారు. ఆర్మీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కూడా ఆయన చాలా గొప్ప పాత్ర తీసుకున్నారు. ఆయన ఆ రోజున ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ అని కూడా తీసుకొచ్చారు. ఆ ఫంక్షన్లో విశేషమైన కృషి చేయడమే కాకుండా మరి ఎంతో సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా ప్రతి పని బాధ్యతగా చేయడం వల్లనే మనం అందరం ఆయన్ని 3rd వైస్ గవర్నర్గా ఎన్నుకున్నాం, 2nd వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నాం. ఆయనకు కూడా ధన్యవాదాలు. భీమవరం లయన్స్ క్లబ్ గురించి చెప్పాలంటే ఇంకొక మాట కూడా చెప్పాలి. మన కృష్ణరాజు గారితో పాటు మహేష్ గారు కూడా పూర్తిగా బాధ్యత తీసుకుని మేము పెద్దవాళ్ళం అయిపోయాం. చాలా కాలం లయన్స్ క్లబ్ని మోసిన వాళ్ళలో నేను ఒకటి. అయితే ఇప్పుడు అంతటి బాధ్యత తీసుకుని మన మహేష్ గారు పూర్తి బాధ్యత తీసుకుని కృష్ణరాజు గారి సలహాలతో లయన్స్ క్లబ్ అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఇక ముఖ్యంగా నన్ను వేదిక మీదకి పిలిచిన విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే కొత్తగా అధ్యక్ష, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అయినటువంటి వారిని అభినందించమని పిలిచారు నన్ను వేదిక మీదకి. మన బొండ రామకృష్ణరావు గారు నాకు మేనరుడు, అల్లుడు, నాకు కొడుకుతో సమానం. రాంబాబు అంటే కానీ అందరికీ తెలియదు, రామకృష్ణరావు అంటే ఎవరికి తెలియదు. రాంబాబు అంటేనే ఒక బ్రాండ్. ఆయన నిత్య యవ్వనుడు. మరి ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయ్యాడు. అయినా సరే ఎవరు యాక్టివ్. లైనిజంలో అతను పూర్వమే చాలా కాలం కిందటే లియో క్లబ్లో మెంబర్గా ఉండి డిస్ట్రిక్ట్ చైర్మన్గా చేశాడు. అంటే లయన్స్లో డిస్ట్రిక్ట్ గవర్నమెంట్తో లియోలో డిస్ట్రిక్ట్ చైర్మన్ అంటే అటువంటి పదవులు చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన మోడర్న్ కాఫీ క్లబ్ అని పెట్టాడు భీమవరంలో. ఏదో ఎంతగా ఎవరికి తెలియనటువంటి క్లబ్. ఆ క్లబ్ ఆయన రాంబాబు గారి మానసపుత్రి గారి. అందులో 50 మంది సభ్యులు ఉన్నారు. గమ్మత్ ఏంటంటే నేను చేస్తాను నన్ను చేసుకోండి చాలా మంది రికమెండేషన్ చేస్తున్నారు. అటువంటి అంత మంచిగానే చేస్తున్నటువంటి మార్నింగ్ కాఫీ క్లబ్ రాంబాబు గారి మానసపుత్రిక. అలాగే ఆయన ఇంకొక క్లబ్ ఉంది, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ వాళ్ళు స్నేహితులే. వాళ్ళని ఈ మధ్యన ఒక 40 మంది కలిసి వాళ్ళు కేరళ కూడా వెళ్ళొచ్చారు. అదే ఇలాగా అన్ని విషయాలను
అతి క్లబ్లోనూ వ్యాపారం చేసుకుంటూనే ఎంతో యాక్టివ్గా ఉండేటటువంటి రాంబాబు ఈ సంవత్సరానికి ప్రెసిడెంట్ అయ్యాడంటే వారి టీం కూడా అంత గొప్పదే. అల్లు తులసి గారు, అలాగే ట్రెజరర్ రామకృష్ణ గారు కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తుల్ని ఆయన సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఎన్నుకున్నారు. వీరందరి కలయికతో ఈ సంవత్సరం భీమవరం లయన్స్ క్లబ్ ఉన్నత శిఖరాలు ఎన్నో నాకు ఏమాత్రం అనుమానం లేదు. వారందరినీ కూడా ముఖ్యంగా నేను అభినందిస్తూ కొత్త కమిటీ అందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే 24-25 సంవత్సరంలో మనకి పిఎస్టీలు కూడా చాలా చక్కగా చేశారు భీమవరం లయన్స్ క్లబ్కి. వారిని కూడా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. గలగలా పారే గోదావరి నదీ పరివాహక ప్రాంతం పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం పట్టణంలో ఒక సాధారణ రైతు కుటుంబమైనటువంటి శ్రీమతి మంగతాయాదవ్ నరసింహ అప్పారావు గారి ముద్దుల కుమారుడుగా 1962 సంవత్సరంలో జన్మించి ఇప్పుడు మనమందరం నిత్యం సాదాసీదాగా తిరుగులాడుతున్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను, లోదరన్ హై స్కూల్లో హై స్కూల్ విద్యను, కేజీఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ని, డిఎన్ఆర్ కళాశాలలో బిఎస్సీని పూర్తి చేసుకుని ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఎల్ఎల్బి చేసి 1987 సంవత్సరంలో తొలిగా బాల్ కౌన్సిల్ న్యాయవాదిగా నమోదు చేసుకుని అకుంఠిత దీక్ష, అపరిమిత ఆశయం, అతిశయ ప్రజ్ఞ, అత్యున్నత భావోద్వేగాలతో సమయోచిత వివేక జ్ఞానం కలిగినటువంటి కర్తవ్య నిర్వహణ సుగుణాలతో మూర్తిభవించిన శేషశాయుడిగా తన ప్రస్థానాన్ని సాగిస్తూ 25 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఎందరెందరికో సేవలు అందించి 11 సంవత్సరంలో దృఢ విశ్వాసంతో సహనానికి మారుపేరుగా హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయస్థానంలో తన అమూల్య సేవలతో 24,000 కేసులు తుది తీర్పులు ఇచ్చి ఎందరి జీవితాలలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపి న్యాయమూర్తి పదవికే వండి తేవడమే కాకుండా ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో మాతృభాష మీద ఆయనకి మాతృభాష అయినటువంటి తెలుగు మీద వారికి ఉన్న ఆదరాభిమానాన్ని సవినయంగా చాటుకున్నారు. అలాగే అలరించిన పదవులు, అందుకున్న అవార్డులు, ఛేదించిన లక్ష్యాలు, చేరుకున్న గమ్యాలు అనంతమైతేనే తాను పుట్టిన ప్లేసు చిన్ననాటి బాల్య స్నేహితులతో ఆనాటి మధుర భావాలను అమలు వేసుకోవడంలో చిన్న పిల్లవాళ్ల ఆ కలుపుగోలు తనం చాలగా అభిమానం పరవలు తొక్కడానికి వినయం, చక్కటి సంస్కారం కలిగినటువంటి వీరి సతిగా దుర్గాంబ గారు, భార్గవ్ అనే కుమారుడు, శిరీష అనే కుమార్తె కలిగి ఉన్నారు. వీరు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒరిస్సా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టులో వాక్యం వేస్తే మన ఏపీ తరఫున న్యాయవాదిగా వ్యవహరించడమే కాకుండా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండర్డ్ కౌన్సిల్ గా కూడా సేవలు అందించిన వీరు వృత్తికి వ్యక్తిత్వంతో వన్నీ తెచ్చిన వివేకి, ఆత్మవిశ్వాసం శ్వాసగా పయనించే విహారి, సమయానికి సంస్కారం నేర్పిన సాహసి, ఉత్సాహానికి ఊపిరి, స్నేహానికి సారథి, సౌశీల్య నిశిత పరిశీలకుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేసిన ఈనాటి మన ముఖ్య అతిథి ఆకుల వెంకట శాస్త్రి గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఆకుల వెంకట శాస్త్రి గారు వీరిని సభకు పరిచయం చేసే అవకాశం ఇచ్చిన మన లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలుపుతూ సేవ ఎప్పటికీ సెలవు ఎప్పటికీ మీ విజయరామ. ముందుగా నాకు జన్మనిచ్చిన భీమవరం తల్లికి నమస్కరిస్తూ సభకు నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు శ్రీ మూర్తిరాజు గారు, మానవ సేవే మాధవ సేవ
సేవే దైవంగా భావించే లయన్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణభూతులైన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మెల్విన్ జోన్స్ మహాసేనికి నివాళులర్పిస్తూ ఇతరుల కోసం జీవించే వ్యక్తులు ధన్యులు, తక్కిన వారందరూ కూడా జీవన్మృతులు, బ్రతికున్నా సరే చనిపోయిన వాళ్ళతో సమానం అని చెప్పిన వివేకానందని మాటల స్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణ నా దృష్టిలో లయన్స్ క్లబ్. అటువంటి సేవాభావాన్ని ఊపిరిగా ఇంధనంగా చేసుకొని సమాజ హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లయన్స్ కుటుంబ సభ్యులు నిజంగా ధన్యులు. వృత్తిరీత్యానండి, అలానే ప్రవృత్తి రీత్యా కూడా చాలా సభలు, సమావేశాలు, చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది. అన్నిటికీ మించి అసలు ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించడం అనేది సాధారణ విషయమే కావచ్చు, కానీ దానిని పూర్తిగా 100% సేవాభావంతో శతాబ్దాల పాటు విజయవంతంగా నడపడం చాలా అభినందనీయం. అది ఒక లయన్స్ క్లబ్ వాళ్ళకే చెల్లిందండి నా దృష్టిలో. ఏ ప్రకృతి వైపరీత్యాలను తీసుకోండి, దేశంలో ఏ క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే సింహభాగం సేవా కార్యక్రమాలను చేపట్టేది ఒక లయన్స్ క్లబ్ మాత్రం. ఇందులో ఎటువంటి సందేహం లేదు, అతిశయం కూడా కాదు. నా దృష్టిలో ఈ సంస్థ ఆశయం, మీరందరూ మాట్లాడిన దాన్ని బట్టి, అలానే కోరిక ఏంటంటే సంస్థ సభ్యులు సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదగాలి, మరింత మంది నాయకులను తయారు చేయాలి. అలా ఎప్పుడు జరుగుతుంది? మరొక మారు వివేకానందను గుర్తు చేసుకుంటే ఆయన మాటల్లో చెప్పుకోవాలి అంటే ఎవరైతే సేవ చేయగలరో వాళ్లే నాయకులు అవుతారు. కానీ నాయకత్వం వహించడం చాలా కష్టమైన పని. అటువంటి వారు దాసులకు దాసులై ఉంటారట. 1000 రకాల వ్యక్తిత్వాలను తమలో ఇముడ్చుకోగలగాలి. అసూయ, స్వార్థం మచ్చుకైనా ఉండకూడదు, అప్పుడే నాయకులుగా ఎదుగుతారు అని ఆయన చెప్పారు. ఇటువంటి లక్షణాలను వ్యక్తి అందరి చేత కూడా, ఆయన పేరు ఆయన మర్చిపోయాడు, ప్రేమగా మా రాంబాబు అనిపించుకునే బొండా రామకృష్ణరావు గారికి నా దృష్టిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మా అనుబంధం ఈనాటిది కాదు. మేమందరం పుట్టింది 1962వ సంవత్సరంలో. 5 ఏళ్లకే మమ్మల్ని స్కూల్లో వేశారు. అంటే 67 నుంచి, అంటే ఇంచుమించు ఒక అర్ధ శతాబ్దం మా అనుబంధం. అటువంటి వ్యక్తిత్వం గల రాంబాబు లయన్స్ క్లబ్ భీమవరం అధ్యక్షుడు కావడం చాలా సంతోషం. ముఖ్యంగా మా మిత్రులందరికీ కూడా చాలా ఆనందించగిన విషయం అండి. వారి పదవీ కాలంలో లయన్స్ క్లబ్ సేవలు, పదవీ కాలం అనొచ్చో లేదు నాకు తెలియదు, కానీ సేవాకాలంలో లయన్స్ క్లబ్ సేవలండి భీమవరం ప్రజలకు మరింత చేరువవుతాయని విషయంలో
ఎటువంటి సందేహం నాకు మాత్రం లేదండి. కష్టపడతాడు వ్యక్తి. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. రాంబాబు గారు, కృష్ణరాజు గారు చిన్న మాట మాట్లాడారు. ఏమి అనుకోకమా కనిపించకపోతే అన్నారు కదండి. మా రాంబాబు రాముడే ఉంటుంది, నిజంగా రాముడే. రాంబాబు ఏ కంగారు పడాల్సి లేదు రాంబాబు. అలాగేనండి, మనందరికీ తెలిసిన విషయం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఈ మాట విన్నప్పుడు అందరికీ కూడా గుర్తొచ్చింది ముందుగా లైన్స్ లో ఇంకేం గుర్తురాదు. బహుశా అంటే బహుశా కాదండి, నిజమే కూడా. ప్రపంచంలో అత్యధికంగా ఐ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ నిర్వహించి కొన్ని కోట్ల మందికి కంటి చూపునిచ్చిన సేవా సంస్థ లయన్స్ క్లబ్. ఇంకో విషయం అండి, ఇటువంటి సంస్థల నుండి లబ్ధి పొందుతున్న, లబ్ధి పొందిన, అలానే లబ్ధి పొంది సమాజంలో గౌరవమైన ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళందరూ కూడా ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఎందుకంటే సమాజం పట్ల మిగిలిన వాళ్ళని పోల్చుకుంటే వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది, బాధ్యత ఎక్కువ. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పుకోవాలి. గతంలో 50 సంవత్సరాలు అయింది కదా ప్రారంభించి, వ్యవస్థాపక సభ్యులు కొంతమంది ఉండేవారు. ఇప్పుడు మనకి మిగిలింది జీవించి ఉన్నవాళ్ళు కనకరాజు గారు ఒకరే. ఈ సందర్భంగా అంటే ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే, ఆయన సాటి లైనే కాదండి, అల్లుడు కూడా ఉన్నాయి. అలాగే గతంలో ఎంతో సేవ చేసిన ఓబులిశెట్టి కనకరాజు గారికి ఈ సందర్భంగా మనందరం కూడా హర్షధ్వానాలతో మేమందరం కోరుకునేది ఒకటే, అటువంటి మహనీయులు నెలకొల్పిన మంచి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళి ఈ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరింప చేయాలని ఈ సందర్భంగా రాంబాబు గారిని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇది చెప్పాలి కూడా, నేను గతంలో కూడా అండి లైన్స్ లో నిర్వహించిన సభలకి చాలా సభలకు వెళ్ళడం జరిగింది. కామన్ గా నాకు కనిపించింది ఏంటంటే, అపారమైన నిబద్ధత, క్రమశిక్షణ కనిపిస్తాయి. ఏ సభలో అయినా సరే చివరికి వచ్చేటప్పుడు కాస్త గందరగోళం ఏర్పడుతుంది. కానీ వీరు నిర్వహించే లైట్స్ లో నిర్వహించే సభలు మాత్రం ముందు క్షణంలో ఏ రకంగా, ప్రారంభంలో ఏ రకంగా ఉందో చివరిలో కూడా ఆ రకంగానే సాఫీగా సాగిపోతుంది. చివరిగా ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగజేసి మంచి మాట, 4 మాటలు వినే అవకాశాన్ని కలిగజేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. గాదిరాజు సుబ్బరాజు గారు, కృష్ణరాజు గారు వాళ్ళ గురించి చెప్పారు కూడా. ఆయన గురించి నిజంగా అండి, వాళ్ళ ఇంటి పేరే సార్థకరమని గాదిరాజు. ఆయన మన భీమవరం పట్టణంలో పుట్టడమే మనకి ఒక అదృష్టంగా భావించాలి. ఆయన గాది అంటే మనకు తెలిసిందే, నిజంగా ధాన్యం గాదే ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి ముఖ్య అతిథి వారి సందేశానికి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారు. సుమారుగా 25,000 కేసులు ఆయన సర్వీస్లో తీర్పునివ్వడంతో పాటు కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోకూడదు, మనం ఆ భూమికి న్యాయం చేయాలి, ఆ జన్మభూమికి న్యాయం చేయాలని చెప్పి వారి సందేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి ఎంత ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే వారిని చూసే మనం నేర్చుకోవాలి.
అలాగే ఒక బాల్యమిత్రుడు సుమారుగా వారి అనుబంధం మోర్ దాన్ 50 years. ఆ అనుబంధాన్ని మర్చిపోకుండా వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ బాల్యమిత్రుడిని మరి గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవలు కొనియాడటం, వారి రాంబాబు గారికి అటువంటి మిత్రుడు ఉండటం వారి అదృష్టంగా భావిస్తూ, అలాగే వారు చెప్పే సందేశం స్నేహానికి ఇచ్చే విలువ. అలాగే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సేవా సంస్థ ఈ లైన్స్ చేసే యాక్టివిటీస్ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి జస్టిస్ ఆకుల వెంకట శేషయ్య గారు. అలాగే చివరిగా వారు చెప్పింది విజన్కి మేము కొన్ని కోట్లాది మందికి ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే కనుక లయన్స్ ఐ హాస్పిటల్ పాలకులలో సుమారుగా 1,50,000 కేటరాక్ట్ ఆపరేషన్ చేసి పేదవారికి మేము చూపు కల్పించాం. అలాగే సుమారుగా 14 లక్షల మందికి సుమారుగా మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఇవన్నీ చేసామంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ సహకారంతో. మరి అటువంటి ఆర్గనైజేషన్లో మాకు చీఫ్ గెస్ట్గా వారు రావటం, మరి లయన్స్ మీద ఉన్న సేవా సామ్రాజ్యం మీద ఉన్న వారి అభిప్రాయాన్ని చెప్పడం, చివరిగా వారు ఒక మాట అన్నారు, నా సర్వీస్లో నేను అనేక మీటింగులు చూశాను, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవరి వాదన వాళ్ళు ఉంటారు, కానీ ఇంత డిసిప్లైన్గా అంటే మీ అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు అంత డిసిప్లైన్గా ఉండడం అనేది కేవలం నేను లయన్స్లో మాత్రమే చూస్తున్నా అన్నారు. మరి వారి నమ్మకానికి మనం ముందు పెట్టకుండా ఉన్నందుకు వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు భీమవరం లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.